హలో నమస్తే. ఇరాన్ వార్ చూస్తున్నాం. ఇరాన్ వార్ వల్ల భారతదేశంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు కూడా చూస్తున్నాం. ఇప్పుడిప్పుడే దానికి సంబంధించిన ప్రకంపనలు చూస్తున్నాం. గ్యాస్ కోసం ఇబ్బందులు పడ్డం, గ్యాస్ కోసం కమర్షియల్ గ్యాస్ కోసం చాలామంది బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఇబ్బందులు పడడం చూస్తున్నాం. వంటింటికి సంబంధించిన గ్యాస్ కోసం చాలామంది క్యూ లైన్‌లో నిలబడడం చూస్తున్నాం. గ్యాస్ కొరత ఉంది లాంటి వదంతులు, వార్తలు చూస్తున్నాం. దానికి సంబంధించిన ఆందోళనలు చూస్తున్నాం. సో, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబోతున్నాయి ఇలాంటి వార్తలు చూస్తున్నాం. సో, రకరకాల ఇంపాక్ట్ ఇప్పటికే ఇరాన్ యుద్ధం తాలూకా ఇంపాక్టు మన దేశంలో కనపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కూడా దీనికి సంబంధించిన ఇంపాక్ట్ కనపడుతోంది. సో, ఈ నేపథ్యంలో భారత్‌కు సంబంధించిన ఆయిల్ తీసుకొచ్చే నౌకలు హార్ముజ్ జలసంధి ద్వారా బయటికి రావడానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు. భారత్ నౌకల్ని మేము ఆపబోం. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలు, మిగతా గల్ఫ్ దేశాలకు సంబంధించిన నౌకలు మాత్రమే ఆపుతాం. భారత నౌకల్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఆపబోము అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ హామీ ఇచ్చినట్లుగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు. నిన్నంతా మీడియాలో దానికి సంబంధించిన వార్తలు చూస్తున్నాం. భారత జెండాతో వస్తున్న నౌకల్ని అడ్డుకోకూడదు అని ఇరాన్ నిర్ణయించుకున్నట్లుగా, ఇరాన్ ఆ మేరకు భారత్‌కు హామీ ఇచ్చినట్లుగా వార్తలు చూస్తున్నాం. మంత్రి జైశంకర్ పార్లమెంట్ వేదికగా ఈ అంశం పైన ప్రకటన చేశారు. సో, దానికి సంబంధించిన వార్తలన్నీ నిన్నంతా చూస్తూ ఉన్నాం ఇంతకుముందు చెప్తున్నట్టుగా. సో, ఇరాన్ భారత్‌కు ఒక సహాయం చేసింది. భారత్ లాంటి ఒక దేశం ఆయిల్ నిల్వలు లేకపోతే పడే ఇబ్బందులేంటో తెలుసు. మొత్తం దేశం ఆగిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో భారతదేశం యొక్క ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొనో, లేకపోతే భారతదేశంతో గతంలో ఉన్న సంబంధాలని గుర్తుపెట్టుకొనో ఇరాన్ భారత్ నౌకలపై మేము దాడి చేయమని ప్రకటించింది. వేరాజ్ ఆ ప్రాంతం నుంచి బయటికి రావాలంటే, ఆ ప్రాంతంలోకి కాలు పెట్టాలంటే కూడా అమెరికా భయపడుతున్న పరిస్థితుల్లో, గల్ఫ్ దేశాలకు సంబంధించిన నౌకలు అక్కడికెళ్ళాలంటేనే భయపడుతున్న పరిస్థితిలో, అమెరికా నౌకలపైన ఇరాన్ దాడులు చేస్తున్న సందర్భంలో భారత్ నౌకలు మాత్రం మేము ఆపబోం, భారత్ నౌకలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ ఇరాన్ ప్రకటన చేయటం ఖచ్చితంగా హర్షించాల్సిన విషయం. ఎందుకంటే ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా దాడి చేస్తుంటే, ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేనీని హత్య చేస్తుంటే భారత్ లాంటి దేశం ఈ క్షణానికి, నేను ఈ వీడియో చేస్తున్న క్షణానికి భారతదేశం తన స్పందన ఏంటో చెప్పలేదు నిజానికి. కనీసం ఆ దాడిని ఖండించలేదు. అది ఎక్కడ జరిగిందో, ఏం జరిగిందో మాకు తెలీదు, మేము చూడలేదు అన్నట్లుగా భారతదేశం వ్యవహరించింది. భారతదేశం గతంలో ఎప్పుడూ కూడా ఇతర దేశాలపైన దాడులకు సంబంధించిన అంశంలోనో, ఇంకో అంశంలోనో ఇంత మౌనంగా ఉండడం మనం చూడలేదు. ఈవెన్ రష్యా, ఉక్రెయిన్ వార్ జరుగుతున్న సందర్భంలో కూడా జెలెన్స్కీ లాంటి వాళ్ళు మోదీ మధ్యవర్తిత్వం చేస్తే బాగుంటుంది ఇలాంటి ప్రకటన చేయడం చూసాం. జెలెన్స్కీని, అటు పుతిన్ని మోదీ వెళ్ళి కలవడం చూసాం. సో, మోదీని ఒక విశ్వగురువుగా క్యాంపెయిన్ చేయడం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో నైబర్ కంట్రీగా ఉన్న మన ప్రాంతానికి సంబంధించిన ఇరాన్ పైన దాడి చేసి ఆ దేశ సుప్రీం లీడర్ని చంపేస్తే మనం స్పందించకపోయినప్పటికీ ఇరాన్ భారతదేశానికి కష్టం రాకుండా ఉండేలా అక్కడ హర్ముజ్ జలసంధి నుంచి నౌకల్ని అలో చేస్తామంటూ ప్రకటన చేసింది. ఖచ్చితంగా ఇది భారత్కు ఇరాన్ రక్తమోడుతున్న సందర్భంలో కూడా చేసిన సాయంగా చూడాల్సిన అవసరం ఉంది. మరి మనం ఏం చేసాం? మనం ఆ దేశ సుప్రీం లీడర్ చనిపోతే స్పందించలేదు సరికదా. నిన్న ఐక్యరాజ్య సమితిలో గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడి అంశానికి సంబంధించి ఇరాన్కు వ్యతిరేకంగా భారత్ ఓటేసింది. ఇరాన్ చేసింది తప్పు అని ఖండించింది. ఈ మొత్తం వ్యవహారంలో ఇరాన్ది రియాక్షన్, ఇరాన్ ఎక్కడ అటాక్ చేయాలా, తమ దేశ సుప్రీం లీడర్ని చంపేస్తే ఆ తర్వాత రియాక్షన్గా ఇరాన్ ప్రస్తుతం దాడులు చేస్తోంది. ఇరాన్ చేస్తున్న దాడులన్నీ కూడా తమపై దాడి చేసి తమ సుప్రీం లీడర్ని చంపేసిన అమెరికా సైనిక స్థావరాలపైన మాత్రమే. సో, ఈ పాయింట్లో భారత్ ఇరాన్కి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో ఓటేయడం పట్ల చాలామంది విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా అంశాల్లో ఐక్యరాజ్య సమితిలో తటస్థంగా ఉండే అవకాశం ఉంటుంది. భారత్ తటస్థంగా ఉండడానికి సంబంధించిన అవకాశం కూడా ఉంది. తటస్థంగా ఉండకుండా ఇరాన్కు వ్యతిరేకంగా భారత్ ఓటేయడం పట్ల చాలా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సో, భారత్ తీసుకున్న ఈ నిర్ణయం ఇరాన్కు చేసిన మరొక ద్రోహంగా కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో, భారతదేశానికి సంబంధించిన విదేశాంగ విధానం గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో విమర్శల పాలవుతుంది ప్రస్తుతం ఇరాన్ వార్ సందర్భంగా. సో, ఇరాన్ సాయం చేసింది, భారత్ ద్రోహం చేసింది ఇలాంటి ఒక ఇంప్రెషన్ నిన్న ఐక్యరాజ్య సమితిలో భారత్ తీసుకున్న నిర్ణయం కారణంగా భారతదేశం ఫేస్ చేయాల్సి వస్తోంది.